Stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్. సారీ బ్రదర్, నాకు మా ఆఫీస్ నుంచి కాల్ వస్తే మాట్లాడేసాను. అది ఏంటంటే బైబుల్ అనేది కరెక్ట్ కాదు, బైబుల్లో ఉన్న మంచి విషయాలు అంటే నేను క్రిస్టియన్ నుంచి వచ్చినాను కాబట్టి నాకు బైబుల్ పూర్తిగా తెలుసు కాబట్టి నేను అది కరెక్ట్ కాదని నేను తెలుసుకొని నేను చాలా మందికి చెప్తూ మోటివేషన్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే నా డౌట్ అని ఏ పరంగా భగవద్గీతను ఫాలో అవ్వచ్చు, మంచి విషయాలు ఉన్నాయి, జ్ఞానానికి సంబంధించిన గొప్ప విషయాలు. బైబిల్ ఇంకోటి బైబిల్ చదివినప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించని దేవుడు భగవద్గీతలు ఎక్కడ లేదు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఒక్క విషయంతో మనం మతం మారి నేను వారి కానుకలు దర్శనం బాగాలి వల్ల. సార్ ఒక నిమిషం, రాజు గారు మీరు మాట్లాడుతున్నాను సార్, మీరు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. తప్పకుండా అండి. అయ్యా నమస్కారం, ఎవరండి మీరు? హలో నమస్కారం అండి, ఎవరండి మీరు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. నార్మల్గా ఒక యూట్యూబ్ చూస్తే వ్యక్తి నేను పని చేస్తున్నాను, నేను మొత్తం ఎవరిని కాదని నార్మల్ వీడియోలు చూస్తాను అన్నం అనమాట. మీకేం కావాలి అంటే అన్నం మెసేజ్ చెప్తారు కదా కొంచెం బాగుంటాయి అంటే ఏంటి అంటే మనం దేన్ని నమ్మాలని నా డౌట్ అనమాట. నమ్మకుండా బతకలేరా ఏంటి? ప్రతి మనిషికైనా దేవుడు అనేది కావాలి కదా. ఎవరు చెప్పాడండి? మా అమ్మ నాన్న ఉండాలి, దేవుడు ఎందుకు? దేవుడు ఉండాలి, లేకపోయినా మన జీవితం శుభ్రంగా గడిచిపోద్ది. ఎందుకు దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కష్టపడి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. అవునండి, అంటే నేను కూడా డ్రైవింగ్ చేస్తాను హైదరాబాద్. మరి మీరు డ్రైవింగ్ నేర్చుకోండి, దేవుడి గురించి మీకెందుకో శుభ్రంగా డ్రైవింగ్ నేర్చుకోండి, మంచిగా ఉండండి, నలుగురితో మీకు డబ్బులు వస్తాయి. అది మన దేవుడు అని పరిగెత్తే ఎవడిస్తాడు డబ్బులు మనకి? అవునండి అవునండి కరెక్టే. మీరు క్రిస్టియనా హిందువా? మీరు క్రిస్టియనా హిందువా? క్రిస్టియనా? పోయి శుభ్రంగా పని చేసుకొని బతకండి సార్. ఆడెవడు మనకు డబ్బులు ఎవడు, అర్థమైందా? పాస్టర్లు అందరూ మన దగ్గర నుంచి డబ్బులు దెంగేవాడే కానీ మనకి ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు. మన దశం భాగం ఇస్తామని చెప్పి భలే చూస్తాడు. మన దగ్గర డబ్బులు లేని రోజు అయ్యా మాకు లేవో 10 రూపాయలు ఇవ్వమంటే ఏ లంచోడికి ఎవడని స్వయంగా అనుభవించా. పాస్టర్ దగ్గర శిష్యుడిగా ఉండి నెలకి అయ్యా ఏనండి నెలకు 1,00,000 రూపాయలు దశం భాగాలు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని పాస్టర్ గారికి. 1,00,000 రూపాయలు నెలకి. ఏమీ లేదు, నెలకి వారానికి ఒక 25,000 వచ్చేవి ఒక ప్రేయర్ పెడితే. ప్రతి సండే పెట్టేవాడు ప్రేయర్, ఉదయం నుంచి సాయంత్రం దాకా 25,000 వచ్చేది కలెక్షన్. అలా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాడు. నాకు 2,000 ఇచ్చేవాడండి. చర్చికి కరెంటు బిల్లు కానీ దానికి రెంట్ కానీ మొత్తం 5,000 అయిపోయేది. మొత్తం 10,000 ఖర్చు 90,000 మిగిలేది. మళ్ళీ వారం వారం వాక్యం చెప్తాడంటే మిగతా అన్ని రోజులు కూడా దెంగి తిని పంది మోసం తిని పనుకుంటాడు. ఎవడికి లాభం అండి? యేసుని నమ్ముకుంటే ఎవడికి లాభం? పాస్టర్లకు లాభం తప్ప నువ్వు నేను బాగుపడి చచ్చింది లేదు దాంట్లో. కానీ ఇంకోటి ఏంటంటే పాపం ఈ మనుషులు చేసిన తప్పు దేవుడు అంటున్నారు పాపం అందరు కూడా. ఎవడండి దేవుడు? బొక్కగాడు. అసలు ఇజ్రాయెల్ దేశంలోనే వాడిని ఎవడు దేవుడుగా నమ్మట్ల యేసుని. ఇజ్రాయెల్ పుట్టిన దేశంలోనే అక్కడున్న 90 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక్కడు కూడా యేసుని దేవుడు అని చెప్పి నమ్మరు. వాళ్ళ ఊర్లో వాడు పుట్టాడు, ఆడికే విలువ లేదండి. బొకడా బైబిల్కి మనకెందుకు సార్ ఈ దరిద్రం మనకి? మీరు ఇజ్రాయెల్ కాదండి, ఇజ్రాయెల్ వెళ్ళి కాదండి నేను మోసపోయాను. మీరు మోసపోలేదు, నేను మోసపోయాను. నా కడుపు మంట. ఇప్పుడు డబ్బులు తప్పు పెట్టుకొని నేను మోసపోయాను సార్. మీరేం సుఖంగా బతుకుతున్నారు మీరు. తప్పులేదు. స్పీకర్ ఆనంద పిల్లలు వింటున్నారు, స్పీకర్ ఆన్ చేయండి. వాళ్ళకు కూడా కాదు, స్పీకర్ ఆన్ చేసి మీరు చెప్పండి ఈ బొకడా బైబిల్ వలన మనకి ఎటువంటి ఉపయోగం లేదని మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్పండి. మనం కష్టపడి పని చేసుకునే డబ్బులు తప్ప వాడిని నమ్ముకుంటే మనకి ఎటువంటి ఉపయోగం. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు డ్రైవరు, మీరు కారు యాక్సిడెంట్ చిన్న గీతల కారు దెబ్బలు తగిలినాయి, మరి యేసు నమ్ముకుంటే మీకు దెబ్బలు ఎందుకు తగలాలి? ఆలోచించండి మీరు. ఇప్పుడు వెంకటేశ్వర నమ్ముకున్నాడికి, రాముడిని నమ్ముకున్నాడు, అల్లాహ్ నమ్ముకున్నాడు ఎలా బతుకుతున్నాడు? కృష్ణుడు కూడా అలానే బతుకుతున్నాడు. ఏ దేవుడిని నమ్మున్నాడు కూడా శుభ్రంగా బతుకుతున్నాడు. వాడికి రోగాలు వస్తున్నాయి, వాడికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాడు చచ్చిపోతున్నాడు, వాడు బతుకుతున్నాడు, వాడు పుడుతున్నాడు. మరి యేసుగాడిని నమ్ముకుంటే మనకు ఉపయోగం ఏంటండి? మరి అల్లాహ్ నమ్మొచ్చండి? ఎవరిని నమ్మకండి సార్, కష్టపడి పని చేసుకోండి సార్. భగవద్గీతలో అదే చెప్పాడు, నువ్వు కష్టపడు పని చేయి, ప్రతిఫలం నేను ఇస్తానని చెప్పాడు భగవద్గీతలో. యేసు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేయి, కందిపప్పు, ఉప్పు, మెప్పు అన్ని ఇస్తామని చెబుతున్నారు పాస్టర్లు.
అవునా కాదా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. పొద్దున్న లెగిస్తే ప్రార్థన చేయి, నా ధ్యానం చేయి, నా ప్రార్థన చేయి. కడుపు మండిపోతా ఉందండి ప్రార్థన చేసి చేసి, కళ్ళలో నీళ్ళు ఇంకిపోయినాయి. కానీ మీరు కూడా అప్పుడు క్రిస్టియనే నేను. అసలు మామూలు క్రిస్టియన్ కాదు. ఏసు అంటే కోసేసుకునేవాడిని, ఏది పడితే అది కోసుకునేవాడిని. ఏసయ్య అంటే కోసేసేవాడిని ఎవడన్నా తప్పు మాట్లాడితే వెళ్ళి. అదే అండి. అలా నేను ఏసుని నమ్ముకొని నాకు కరోనా వచ్చిందండి. ఈ పాస్టర్ లంజోడుకులు ఏం చెప్పారు? ఏసుని నమ్ముకుంటే నీకు కరోనా రాదని చెప్పారు. ఏసుని నమ్ముకుంటే అసలు నీకు ఏ రోగం రాదు, యెహోవా రెక్కల కింద నిన్ను కాపాడుతాడని చెప్పారు. నాకు కరోనా వచ్చి 2 లక్షలు ఖర్చు అయిందండి. మరి ఏసుని ప్రార్థన చేశా, దండాలు పెట్టా, దశకాలు పెట్టా. నేను ఏసుకి కన్నీటి ప్రార్థన చేశా. 2 లక్షలు అప్పు అయింది. 5 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టాను నేను. మరి ఏసుగాడు ఏం పీకాడండి నాకు? కడుపు మంటదా? ఫస్ట్ నా బాధ తర్వాత నేను నా పక్కన ఒక హిందువు చేరాడండి హాస్పిటల్లో. ఆయనకి 50,000 వెళ్ళిపోయింది. నా బాధ ఏంటంటే ఒక ముస్లిం ఉన్నాడు, ఆయనకి 1,00,000 రూపాయలు వెళ్ళిపోయింది. నేను యేసుని నమ్ముకున్నప్పుడు, నాకు కరోనా వచ్చినప్పుడు ముస్లింకి 50,000 అయింది, హిందూకి 1,00,000 రూపాయలు అయింది. నాకు 2 లక్షలు ఎందుకు అయింది యేసుని నమ్ముకున్నందుకు? ఆలోచించండి. మీరు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి, తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకైందండి చెప్పండి, సమాధానం చెప్పండి మీరు ఫస్ట్ నాకు. దీనికి నాకు 2 లక్షలు, ముస్లింస్ ఏమైనా 50,000 అయింది. ఆడి పేరు రెహమాన్కి 50,000 అయింది. ఆయన పేరు ఏదో శాస్త్రి ఏదో చెప్పాడు, ఆయన గుళ్ళో పూజారట. ఆయనకు 1,00,000 రూపాయలు అయింది. పొద్దున్న లెగిస్తే ఏసయ్య ప్రార్థన చేస్తా, కన్నీటి ప్రార్థన. 5ంటికి లేస్తాను, ఏడుస్తానే కూర్చుంటా. నేను ఏ పని కూడా చేసుకోను. మీ పేరేం పేరండి? నా పేరు సామ్యాల్ అండి. నేను క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు పాస్టర్ పెట్టిన పేరు, ఇప్పుడు రాజుగా మార్చుకున్నాను నా పేరు. చెప్పండి సార్, ఇప్పుడు నాకు చెప్పండి, మీరు సమాధానం చెప్పి వెళ్ళండి, మీరు ఫోన్ పెట్టకండి. అక్కడ ముస్లింకి 50,000 అయినాయి, హిందూకి 1,00,000 రూపాయలు అయినాయి, నాకు 2 లక్షలు అయినాయి. మరి నేను డబ్బులు వడ్డీకి తెచ్చి కష్టపడి సంపాదించి కొడుకున్న, ప్రార్థన చేస్తే ఒక్క లంచోడికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి క్రిస్టియన్స్ వాళ్ళు. ఏంటంటే తిట్టేది కడుపు గుద్దలో కాలిపోతుంది సార్. కాదు, పాస్టర్ దశం భాగాలు నేను పాస్టర్ దశం భాగాలు కలెక్ట్ చేసి నెలకు 1,00,000 రూపాయలు నేను ఇస్తే, కనీసం లంచోడికి నాకు 5,000 ఇవ్వలేదండి పాస్టర్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 5,000 ఇవ్వలేదు నాకు వాడు. అయ్యా వినండి అయ్యా, ఆడు శుభ్రంగా షిఫ్ట్ కార్ కొనుక్కున్నాడు సార్ 7.5 లక్షలు పెట్టి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు. మరి ఏం చేద్దాం సార్ చెప్పండి? ఈ క్రిస్టియానిటీ వల్ల ఎవరికి లాభం చెప్పండి ఇప్పుడు మీరు? కాదండి, ఇప్పుడు ముస్లిమ్స్ ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతారు? మామూలు నా డౌట్, ఎవరు ఇప్పుడు ఎవరైనా ముస్లిమ్స్ కానీ ఎవరు ఫోన్ చేసినా నా బాధ ఇదే చెప్పుకుంటానండి. నా బాధ చెప్పడానికి బాధ ఏముందండి? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే అది జరుగుద్దని చెప్పే సన్నాసులకి నాకు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళు? అంటే ఇప్పుడు హిందూలోకి మామూలుగా వెళ్తే సెటిల్ అయిపోయారండి? ఏంటండి? హిందూలోకి వెళ్ళి సెటిల్ అయిపోతారండి? తుపాకీ పెట్టి కాలుస్తారండి. నా దగ్గర గన్ లేదు కానీ పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని. మనం కష్టపడి ఎక్కడ సంపాదించుకుంటాం కాదండి, మనం ఎక్కడ కష్టపడి సంపాదించుకుంటే అక్కడ సుఖంగా ఉంటాం. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే సుఖంగా ఎందుకు ఉంటామండి? అసలు మనసులో నుంచి ఆలోచనలు తీసేయండి మీరు ఫస్ట్. ఇప్పుడు నాకు అర్థమైంది మీ సబ్జెక్ట్ ఏంటంటే కష్టపడి మన ఫలితం. అది కరెక్ట్ క్యాచ్ చేశారండి, కష్టపడి పని చేసుకోవాలి తప్ప. సార్ ఇంకోటి ఏంటంటే నా డౌట్ ఏంటంటే, ప్రతి మనిషికి భక్తి అనేది కొంచెం ఏదో ఒక దేవుడిని నమ్మకపోతే ఆ మనిషి నరరూప రాక్షసుడు అయిపోతుందని భయం. ఎందుకు అయిపోతాడండి? ఎందుకు అయిపోతాడు? ఇప్పుడు మీరు సడన్ గా ఫోన్ చేస్తే మీరు ప్రేమగా మాట్లాడలేదండి, నాకు కడుపు మంట సార్. క్రిస్టియానిటీ మీద మండిపోతుంది నాకు. ఇప్పుడు మీరున్నారు వినండి, నా కాళ్ళు ఎరగొట్టి నన్ను నాశనం చేయాలని చూశారు. మీ పేరు నాకు మండిపోదా? మీతో మంచి స్నేహితుడిగా ఉన్నాను, మీ అమ్మటి తిరిగా, మీరు నాకు వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారు, నా కాళ్ళు ఎరగొట్టారు. మీరు మీ పేరెత్తితే నేను మిమ్మల్ని చంపేయాలనుకుంటాం. ఎవడైనా వచ్చి మా ఫ్రెండ్ చదివాడు అక్కడ కనపడ్డాడు, ఎక్కడున్నట్టు చెప్పండి, నేను చేయాలని నేను పరిగెత్తుతుంటా. అవునా కాదా? ఆ ప్రాక్టికల్ ఆలోచించాలి సార్. మనం ఇవన్నీ పుస్తకాలు పట్టుకొని కాదు ఆలోచించాలి. జీవితం అంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి.
అప్పుడే మనం జీవితంలో పైకి వస్తాం. మెసేజ్ బాగుంది సార్. నేను వింటుంది ఏంటంటే అంటే ప్రేమ అనేది ఉండాలి కదా సార్ ప్రతి ఒక్కరు, నేను అంటాను సార్. అవును సార్, ఎదుటి మనిషికి ప్రేమ అంటే ఎందుకు ఎంత మటుకు ఉండాలి? అమ్మ వేరు భార్య వేరు కదా సార్. కాదు, ఒక్క నిమిషం సార్. ఎదుటి మనిషిని ఎంత మటుకు ప్రేమించాలి అంత మటుకే ప్రేమించాలా, భార్యని ఎంత మటుకు ప్రేమించాలి అంత మటుకే ప్రేమించాలా, తల్లిని ఎంత మటుకు ప్రేమించాలా అంత మటుకే ప్రేమించాలా. ప్రేమకు కూడా లిమిట్ ఉంటుందండి, అనంతం లిమిట్ అనేది ప్రేమకు లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు భార్య మీద ప్రేమ ఉంటది, ఆమెతో కాపురం చేయకుండా పిల్లలు పుట్టించగలమా? అలాంటి ప్రతి దానికి కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుందండి. ఇది దేవుడి పేరు చెప్పి నా కొడుకులు పాస్టర్లు దానికి ఎండింగ్ పాయింట్ లేకుండా చేస్తున్నారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ అనంతము, నిన్నే ప్రేమిస్తున్నాడు. ఒరే లవడాగా యేసుగాడు నన్ను ప్రేమిస్తే నాకు జబ్బు ఎందుకు వచ్చిందని అడిగా పాస్టర్ని. పారిపోయాడు సార్ నా దగ్గర సమాధానం చెప్పలేక. ఒరే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు రా, బాగానే చెప్పావు. నేను అడిగాను, కడుపు అడిగాను సార్, వాళ్ళ భార్య ముందరే తెచ్చాను నేను అండి. నా కొడక 1,00,000 రూపాయలు నెలకి దశమ భాగాలు తీసుకున్నావు, సిగ్గులేని నా కొడక. ఊరపంది బలిచినట్టు బలిచే షిఫ్ట్ కారు కొనుక్కున్నావు 7 లక్షలు పెట్టి. నువ్వు 7 లక్షలు పెట్టి షిఫ్ట్ కారు కొనుక్కుని నేను హాస్పిటల్లో ఉంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోయావు, నువ్వే మనిషిరా అని అడిగా. ప్రభు నీకు తోడై ఉన్నాడు, వాడు చెప్పేది ఏం తెలుసా, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభువే చూసుకుంటాడు అన్నాడు. మరి లవడాగా నువ్వెందుకున్నావురా, మడ్డగొడవ ఉన్నావు, నీ దగ్గర పరిచయం చేసే నేను అని అడిగానండి. దానికి సమాధానం లేవండి పాస్టర్ల దగ్గర. ఇప్పుడు మీరు ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు సార్, ఓకే బాగానే ఉంది. మరి ఏదో కష్టం వచ్చినప్పుడు అయ్యా నాకు ఒక 50,000 అయ్యా నాకు కష్టం వచ్చింది అడిగితే ఎవరా అండి? సార్ ఇంకోటి ఏంటంటే అందరూ ఒకలాగా ఉండరు కదా సార్ మామూలుగా. మనుషులంతా ఇప్పుడు అట్లనే ఉన్నారండి. మనుషులందరూ పాస్టర్లందరూ కూడా స్వార్థపూరితమైన పాస్టర్లు. వీళ్ళంతా పెళ్ళాం పిల్లలు బాగుపడుతున్నారు తప్పితే విశ్వాసి బాగుపడినట్టు చరిత్రలో ఉండి చూపించండి నాకు. సరే మీరు ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని సంవత్సరాలు కాదు పక్కన పెట్టండి, వేరే వాళ్ళ విషయం. మీరు వేస్తున్న నమ్మకం ఎన్ని సంవత్సరాలు అయింది? నేను మొన్నటి నుంచే సార్. మొన్నటి నుంచేనా? అదే ఎన్ని రోజులు? ఒక 1 year అయితే సార్. 1 year అయితే. సరే మీరు వేస్తున్న నమ్ముకుంటే పరిపూర్ణతగా నమ్మకం ఏంటంటే ఆయన ఆజ్ఞలు అంటే ఇష్టం అండి అంతే. సార్ ఒక్క నిమిషం వినండి సార్. మీరు వేస్తున్న నమ్ముకున్నారు కాబట్టి మీ కుటుంబంలో జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా మీ పిల్లలకు కానీ మీ భార్యకు కానీ మీకు కానీ ఏమైనా అపకారాలు జరుగుతున్నా యేసు నమ్మని ఆ బూతులు తిట్టండి సార్. ఎందుకంటే ఆడు రక్షకుడుగా ఉన్నప్పుడు మనకు కష్టం ఎందుకు రావాలండి? ఆడు రక్షకుడు మనకి. ఇప్పుడు ఆడు బాడీ కష్టాలు వస్తాయి సార్, ఏ దేవుడు మరి ఇంకా నమ్ముకోవడం ఎందుకు సార్? మన ఎవరిని కష్టాలు వస్తాయి సార్. అందరు నేను అదే చెప్తున్నాను, నేను మొత్తుకునేది అదేనండి. ఇప్పుడు పాస్టర్లు నా కొడుకులు ఏం చేస్తున్నారంటే మీ పోటీ కొత్తగా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. యేసయ్య నిన్ను కష్టాలు నమ్ముకో యేసయ్య నమ్ముకునే కష్టాలు పోతాయి అంటాడు. సరే నమ్మాము, ఇంకా కష్టాలు ఎక్కువ. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్తాడండి. మళ్ళీ అడిగితే బొచ్చాడు ఎన్నా ఇట్లాంటి. ఒక ఆమె పాపం క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ చేస్తే నీకు తగ్గుద్ది అని చెప్పి చివరికి ఆమె చచ్చిపోయింది, 4th stage క్యాన్సర్. ఆమె దగ్గర నుంచి దాదాపు ఒక 50,000 గురి చేశాడు పాస్టర్ గారు ప్రార్థనల పేరుతోటి. ప్రతి వారం వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం, చికెన్లు మటన్లు తింటాం, ప్రార్థన చేసి రావటం. 50,000 ఆమె దగ్గర గుంజుకున్నాడని ఆమె 10 లక్షల దాకా ఆమె చనిపోయింది బతకలా. ఇవన్నీ సార్. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏదైనా పని చేసేటప్పుడు దేవుడు మనకు తోడున్నాడండి. మనం ధర్మంగా ఉండి మనం కష్టపడి పని చేసి దేవుడే మనం ఎత్తుక్కుంటూ మన దగ్గరికి రావాలండి. అది దేవుడు అంటే. ఇవన్నీ సార్ మీరు కొంచెం ఎంతండి మీ ఏజ్? 26 అండి. పెళ్ళి అయిందా? అయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవుతానండి, యేసుని నమ్మితేనో ఇంకొక దేవుడిని నమ్మితేనో లేదా ఇంకొక దేవుడిని నమ్మితే కష్టాలు పోతాయని నమ్మకండి సార్. మన కష్టాలు మనం అనుభవించి తీరాల్సిందే, వాటి నుంచి మనం తప్పించుకోలేము. ఇది పాయింట్ అండి. మనం వాటి నుంచి తప్పించుకోలేము, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేము. ఓకేనా? ఇప్పుడు మీకు టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్లో చేరాలి అని రాసి పెట్టింది అనుకోండి, మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో చేరతారు, ఇండిషన్ పొడిపించుకోడు, ఆ నరకయాత్ర అనుభవించాల్సింది. యేసుని నమ్ముకుంటే అది పోద్ది అనుకోవడం పొరపాటు అండి, పిచ్చితనం. అలాంటి ఎరుపు కూడా రెండో ఉన్నాడు మార్కెట్లో. అందుకని చెప్పి పిల్లల జ్వరం, మీ పిల్లలు ఎంత వయసు అండి? పిల్లలకి పాపకు 5 ఏళ్ళు. 5 ఏళ్ళండి. ఎప్పుడు జ్వరాలు రాలేదండి మీ యేసుని నమ్ముకున్న తర్వాత? వచ్చినే రాలేదా? వచ్చే మొన్న కూడా వెళ్ళాను. మరి ఎందుకు రావాలండి? దేవుడిని నమ్ముకున్నప్పుడు లోకరక్షకుడు అన్నారు, నేను యేసుని నమ్ముకుంటే మా పిల్లల జ్వరం రాకూడదు, ఎందుకు వచ్చిందని అడగలేదా మీరు పాస్టర్ని? బైబిల్లో కూడా అట్లా లేదు కదండి, పాస్టర్లు చెప్తారు కదండి. ఉందండి, కందిపప్పు మినపప్పు అయిపోయిన యేసుదే బాధ్యత ఉంది.
వాళ్ళు సార్ ఇదండి పాస్టర్లు చెప్పేది ఏంటంటే అబద్ధం చెప్పిందంటే బైబుల్లో ఇంకో కోణం ఉన్నది కదా సార్. సార్ నేను కొన్ని వచనాలు చూపిస్తాను సార్, మీరు కనుక ఒక్క నిమిషం లైన్ లో ఉంటే. యేసు ఏం చెప్తాడంటే, యేసు ఇప్పుడు సువార్త నిమిత్తము ఎవడైనా భూములు కానీ ఇల్లు కానీ భార్యను కానీ భర్తను కానీ కొడుకు కానీ కోల్పోతే వాళ్ళకి 100 రెట్లు ఇస్తా అన్నాడండి. మీరు సువార్త చెప్తూ మీకు ఏమన్నా అయింది అనుకోండి, ఇప్పుడు మీ భార్య 100 మందిని ఇచ్చినట్టు అయితే అక్కడ వాడు చెప్పే అర్థం అక్కడ అంత దరిద్రంగా ఉండదు సార్. బైబుల్ అంతా సెక్స్ అండి, నోట్లో మడ్డ పెట్టి చీకుట్టించుకోవడం, సళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ బైబుల్లో ఉన్నాయండి. మీరు బైబుల్ ఉందా? అన్ని బాగా మాట్లాడండి, సంస్కారం ఒకటే మీకు బైబుల్ అండి సార్. నేను బైబుల్ నేను హిందూ ధర్మాన్ని నమ్మానని మీకేమని చెప్పానా? నేను కూడా హిందూ, నేను ఒక మాట విన్నాను సార్, నేను కూడా హిందువే. మా నాన్నగారు 10 నిమిషాలు స్వామి పరమగీత బైబిల్ అండి. పరమగీతం 7:7 నీవు తాళవృక్షం తినదానివి, నీ కుచెములు గెలల వలె ఉన్నవి. ఓ స్త్రీ తాడి చెట్టు నిటారుగా ఉన్నావు, నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి. ఓకేనా? ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ సార్, నేను చదివేది బూతులు కాదు బైబిల్. పరమగీతం 7:8 తాళవృక్షం ఎక్కుని దాని శాఖలు పట్టుకుని నీ కుచెములు గెలల వలె ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నేను తాడి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను, నీ సళ్ళు పట్టుకున్నాను, అవి ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయని. ఓకేనా? ఏమండి? వీ హ్యావ్ లిటిల్ సిస్టర్. ఏంటంటే మనం అర్థం చేసుకునే వినండి మీరు అర్థం చేసుకునే విధానం తప్పు అంటారు ఖచ్చితంగా. సరేనండి. సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ షీ హ్యాస్ నో బ్రెస్ట్. నాకు చిన్న చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదు, వస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు బైబిల్ నేను మాట్లాడిన బూతులే ఇయ్యే బూతులే అండి. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉండగలరా అండి నేను చదువుతుంటే? మరి ఇయే కాదండి, ఇట్లాంటి 39 వచనాలు ఉన్నాయి, అన్ని ఇయే. లంగాలు లేపి లోపల చూపిస్తానంటాం, లోపల ఆడవాళ్ళకి లోపల ఏముంటది 2 తోడాల మధ్య అది చూపిస్తానంటాం. యెహోవాని చెప్తాడు నహూము 3:5 నువ్వు చేసిన అధిక జాగ్రత్తను సైన్యులుగా యెహోవా నీ మానవుని బయలుపరుస్తానంటాడు లంగాలు లేపి. ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇగో ఇలాంటి దరిద్రమైన పుస్తకాన్ని పట్టుకుని ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు సార్, నాకు అక్కడ కడుపు మండిపోద్దండి. నేను పూర్తిగా ఇప్పుడు సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒకడు మనల్ని కొడడానికి వచ్చినా మనల్ని బూతులు తిడుతున్నా దాని అర్థం ఏంటంటే వాడు బాగా కడుపు మండి ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకేమి కడుపు మండలేదు సార్. ఇప్పుడు మీ కడుపు మండలి అంటే ఎదుటి మాట్లాడడం సరికాదు కదండి. అదే అంటే ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 కాదండి, ఎవడు మీ దగ్గర ₹1,00,000 కొట్టేశారండి, పోతే పని సంపాదించుకోమా అన్నాం అనుకోండి, ఏమంటారు మీరు? ఇప్పుడు మీరున్నారు సార్, ₹1,00,000 పోగొట్టుకున్నారు, లేదా మీ ఆస్తి ఎవడు దొబ్బేశాడు, మీ ఇంట్లో బంగారం కొట్టేశాడే, పోనీవా పోతే ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు, సంపాదించుకోమని అన్నారు అనుకోండి, కడుపు మండదా అండి? పోయినోడుగా ఆ బాధ తెలుసుద్ది. గట్టును కూర్చొని మనం ఎన్ని మాటలేం చెప్పచ్చు సార్, చెరువులో ఈడవుడు తెలుసుద్ది ఆ బాధ ఏందో. క్రికెట్ లో చూస్తుండవు స్టేడియం బయట నుంచొని, సార్ ధోని గారు ఇట్లా కొట్టుంటే 6 వెళ్ళేది సార్, వాడికి ఆటం రాలేదు సార్, ఇటు కొడుతుంటే 4 వెళ్ళిపోయాడు సార్, అవుట్ అయిపోయాడు, స్టెప్ అవుట్ అయిపోయాడు. దిగి ఆడేవాడికి ఆ బాధ తెలుసుద్దండి. ఒడ్డును కూర్చొని మనం ఎన్ని మాటలేం చెప్పచ్చు, అయ్యో నువ్వు అట్ట మాట్లాడుతూ నా కడుపు అంటే నేను పడిన బాధలు ఎవడు పడ్డాడండి? ఇప్పుడు కరోనా వచ్చి 2 లక్షలు అప్పుడు వినండి 2 లక్షల రూపాయలు వినండి అయ్యా, నేను యేసుని నమ్ముకొని 2 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కట్టుకొని 2 సంవత్సరాలు వడ్డీ కట్టా. 2 లక్షలకి 1,50,000 వడ్డీ కట్టాను నేను, కట్టి మొత్తం 3,50,000 మొత్తం పోగొట్టుకున్నా. అప్పటిదాకా నా కళ్ళు తెరవబడలేదు, ఆ పాస్టర్ దగ్గరే ఉండిపోయాను అప్పటిదాకా. యేసు దేవుడు యేసు అధ్యాత్తాడు, ఎది పీకుతాడు ఇది పీకుతాడు అని చెప్పి ఏం పీకాడు? 1,50,000 వదిలిచ్చాడు. ప్రార్థన చేశా, కన్నీటి ప్రార్థన చేశా, అయ్యా నా అప్పు తీర్చవయ్యా అని. చివరికి ఏముంది, నేను మీలాగానే ట్రావెలర్స్ తిప్పుకునేవాడిని కార్ని, అది అమ్మేసి అప్పు తీర్చుకున్నా, మళ్ళీ ఒక డ్రైవర్ గా చేస్తున్నాను ఇప్పుడు నేను. అవునండి. నేను హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతుంటానండి ట్రిప్. రమేష్ ట్రావెల్స్ అని మా ఓనర్ రమేష్ ట్రావెల్స్ అండి, మన ఎల్బీ నగర్ లో ఉంటుంది మాది ట్రావెలర్స్. డైలీ నేను కొరియర్ కంపెనీనా? ఓకే సార్. మనం ఎవరిని నమ్ముకోకూడదు సార్, మన స్వశక్తిని నమ్ముకొని మనం కష్టపడితే మనకి విలువ ఉంటుంది, పైకి వస్తాం సార్.
ఒకసారి ఇంకోటి ఇంత బాగా మాట్లాడదు కదండి. ఒకటి బాగా మాట్లాడతాను. అయ్యో ఏం సార్ ఏం మాట్లాడు, అందుకే నాకు కడుపు అండి. బాగా మాట్లాడింది నాతో మాట్లాడినట్టు ఒక్క నిమిషం. మీరు అనాల్సిన మాట ఏంటంటే, అయ్యా మీరు వాస్తవం మాట్లాడారు, భలే మాట్లాడారు కాదు, వాస్తవం మాట్లాడారండి అనాలి. సార్ నేను ఏమన్నానంటే బాగా మాట్లాడేది మాట్లాడేది. అవతలాడు కడుపు అంటే మనకి బాగా ఆనందంగా అనిపించింది అనుకోండి, దాన్ని సైకోయిజం అంటారు సార్, గుర్తుపెట్టుకోండి. అవతలాడు బాధ మనకి అబ్బా భలే అన్నాడు రా, భలే మాట్లాడరా అంటే సైకోలు అంటారు వాళ్ళు. సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్, అవును సార్ నిజమే సార్ అన్నారు అనుకోండి, అవతలాడు కొంచెం ఊరట అనిపిస్తుంది కొంచెం. అది మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు ఒక మాట అయినా. చెప్పండి. ఇప్పుడు మీరు కడుపు అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని ఇప్పుడు మీరు తిట్టారండి, ఇప్పుడు మమ్మల్ని కూడా తిట్టమని బాగుంటుంది. మిమ్మల్ని నేను తిట్టలేదు. అయ్యో మీరు నాలాంటి డ్రైవర్ అండి, మిమ్మల్ని నేను తిట్టుకుంటా? మీరు డ్రైవరే, నేను డ్రైవరే. మిమ్మల్ని నేను నా బాధ మీకు చెప్పుకుంటానండి. పొరుగు వారితో మాట్లాడదు మాట అంతే. ఇవన్నీ కాదులే సార్, ఇవన్నీ వదిలేసేయండిలే. కానీ సార్ నా అభిప్రాయం సరే, నాకు కోపం తగ్గిందండి, కూల్ గానే ఉన్నాను. నా అభిప్రాయం ఏంటంటే సార్, మనందరం కష్టపడదాం, పని చేసుకుని బతుకుదాం, ఓకేనండి? ఇది గుర్తుపెట్టుకుని, ఒక డ్రైవర్ గా మీరు డ్రైవర్ అన్నారు, నేను డ్రైవర్నే. మనకి యేసుని నమ్ముకున్నా, ఏ దేవుడిని నమ్ముకున్నా మనకి యాక్సిడెంట్ అవుద్ది, మన కారు డ్యామేజ్ అవుద్ది, రిపేర్ చేయించుకోవాలి తప్పదు. డ్రైవర్ ఫీల్డ్ ఏదో ఒకటి తగులుద్ది, కారు మన తప్పు లేకపోతే ఎదుటి వచ్చి గుద్దుతాడు, ఓకేనండి? యేసు రక్షించడు, ఎవడు రక్షించడు మనల్ని. మన కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది సార్ నా అభిప్రాయం. సరేనా అండి? సరేనండి. కానీ సార్ కొంచెం ఏంటంటే చెప్పాల్సింది, చాలా పెద్ద వ్యక్తి మాట్లాడినప్పుడు స్పీకర్ ఆడి ఉంటుంది, పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు. ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్పనండి, భారతదేశంలో మీ బాధ అర్థమైంది నాకు. కాకపోతే ఏంటంటే మాట్లాడేటప్పుడు మనం స్పీకర్ ఆఫ్ చేసుకుని బయటకు వచ్చి పర్సనల్ గా మాట్లాడాలండి. వ్యక్తి మీ దగ్గర మేము తెలుసుకోవాలనుకుంటాం, మా భార్య అంటే మీరు కూడా నేర్చుకోవాలి కదా ఏదైనా పాట, ఆయన ఏం చెప్తారు, ఏం చెప్తాడు మీరండి పాస్టర్ కాదు సార్, మీలాంటి వ్యక్తి గారు మేము ఏం నేర్చుకోవాలి? అయ్యో నా దగ్గర నేను డ్రైవర్ నా దగ్గరే నేర్చుకుంటారండి బాబు. మీరు డ్రైవర్ ఇంకా చాలా జ్ఞానం సంపాదించారండి. అయ్యో అనుభవం అండి. అరే అది సార్, అదే సార్ మీరు తప్పు మాట్లాడారు. అనుభవానికి జ్ఞానానికి తేడా ఉందండి. నాది అనుభవం, మీది జ్ఞానం. అనుభవంతో కూడిన జ్ఞానం అండి. ఓకే అదన్నారు పర్వాలేదు, నాదైతే అనుభవం అండి. అనుభవం అనేది నేను నమ్మిన అనుభవం ఏంటంటే, నేను నమ్మిన అనుభవం ఏంటంటే కష్టపడి పని చేసుకుందాం, ఎంత కష్టపడితే అంత పైకి వస్తామనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మాను నేను. అది సార్ నా సిద్ధాంతం. నేను నమ్మింది కూడా అదే నమ్ముతాను. పాస్టర్ దశ భాగం 1,00,000 రూపాయలు నీకు మంచి జరుగుద్ది, నీకు 25 లక్షలు ఇస్తాడు దేవుడు, ఇవి కూడా చెప్పారండి నాకు. నువ్వు కాదు సార్, ఏం చెప్పారండి నాకు, పాస్టర్ నువ్వు 10,000 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 10,000 ఇస్తాడని కూడా చెప్పారండి. పిచ్చోటి వడ్డీ కట్టాల్సిన డబ్బులు నేనేమన్నా అందరూ అట్లా ఉన్నారు సార్, నేను అంటున్నాను మీలా నేను ఉండలేను కదా సార్. సార్ ఒకసారి నా అనుభవం ఏనండి సార్, ఏమైంది ఇప్పుడు వింటే మీకు? నా అనుభవం ఏంటి సార్, మా ఊర్లో ఇల్లు ఉన్నారు సార్, కాను ఉన్నారు, కాదండి నా బాధ ఏనండి సార్, మీరు ఫస్ట్ కాదండి నా బాధ ఏనండి సార్, మీరు విన్న తర్వాత మీ బాధ నేను వింటాను. నేను వడ్డీ కట్టాల్సిన 1,000 రూపాయలు తీసుకెళ్ళి దేవుడు నీకు 1,000 రూపాయలు ఇస్తే, దేవుడు నాకు 1,000 రూపాయలు ఇస్తే, పాస్టర్కి 1,000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడని చెప్పాడు. నేనేం చెప్పా, 1,00,000 రూపాయలు అప్పు ఉంది కదా, 10,000 తీసుకెళ్ళి ఇచ్చా పాస్టర్కి. ఆ 10,000 వడ్డీ కట్టుకుంటే ఆ డబ్బులు కూడా పోయి ఇబ్బంది పడుతూనే ఉన్నా. నాకు 2 లక్షలు వచ్చి కారు అమ్ముకున్న తర్వాత వచ్చినాయి నా డబ్బులు నాకు. ఏం సార్ ఈ మోసాలన్నీ? ఏం సార్ దేవుడు అంటే నిజంగా ఏసై ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? అందరూ మోసాలు చేస్తారు సార్. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏసై ఏం చేస్తున్నాడు? నాకు కష్టం వచ్చినప్పుడు యేసుని నమ్ముకున్నప్పుడు యేసు దేవుడు అయితే నా కష్టం నా ఎందుకు తీసేయలేదు? పాస్టర్ నా దగ్గర 10,000 పాస్టర్ ఈ రోజు కూడా వినండి అయ్యా, మీరు వినండి, ఒక నిమిషం ఆగండి. పాస్టర్ ఈ రోజు కూడా శుభ్రంగా వెర్నా కారు కొనుక్కున్నాడు సార్, 10 లక్షలు పెట్టి. షిఫ్ట్ అమ్మేసి వెర్నా కారులో తిరుగుతున్నాడు ఈ రోజు పాస్టర్. మరి నిజంగా యేసు అనేవాడు అంటే నాకు ఇంత అన్యాయం జరిగినప్పుడు యేసు ఏం పీకుతున్నాడండి చెప్పండి? మీరు ఒక్క మాట చెప్పండి.
నేను లాస్ అయ్యి నష్టపోయి హాస్పిటల్లో చేరి కరోనా వచ్చినప్పుడు ఇంత లాస్ అయిపోయాను నేను. మరి కనీసం ఏసయ్యా ఇను నేను చెప్పేది ఎదుటోడికే కష్టాలన్నీ నీ కూడా నీకు ఆనందంగా ఉన్నట్టున్నాయి. ఎదుటోడి కష్టాలు నీకు ఆనందంగా ఉన్నట్టు వినండి. సైకోలాగా స్ట్రాటజీ లాగా మాట్లాడకండి సార్. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఏసయ్యా అలాంటి వాడికి ఎందుకు కరోనా రాలేదు, వాడు హాస్పిటల్ ఎందుకు చేయలేదు, వాడికి యాక్సిడెంట్ ఎందుకు కాలేదు? నా ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు వాడు 2020 నుంచి ఇప్పటిదాకా 4 సంవత్సరాలు సుఖంగా బతుకుతున్నాడు ఎన్నాకారులో తిరుగుతూ. నాలాంటి వాళ్ళ 4-5 మోసం చేశాడు పరిచర్య అని చెప్పి. మరి దేవుడు అన్నారు, లోకరక్షకుడు అన్నారు. మరి ఆడు సుఖంగా ఉన్నాడు, నేను జబ్బును పడిపోయి నేను లాస్ అయిపోయా డబ్బులు. ఆయన ఒక అబద్ధం ఆడగానే ఎంత పెద్ద పని సార్. అందుకనే ఇప్పుడు పాపులకి ఈ కరోనా నాకు కూడా వచ్చిందండి. నేను దేవుడి మీద ఆధారపడలేదు. రైట్ సార్. అదే మీద ఆధారపడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాను నేను. సార్ నాకు పాస్టర్ ఏం చెప్పాడు తెలుసా? పాస్టర్ నువ్వు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుని ఇంట్లోనే ఉండి ఏసై నిన్ను కాపాడుతాడు, హాస్పిటల్ కూడా వెళ్ళొద్దని చెప్పాడండి. అలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు బొచ్చడి మంది మీకు సాక్ష్యాలు చెప్పిస్తాను నేను. ఒక ఆయన కిడ్నీలు చెడిపోతే ఏసఐ బాగు చేస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పారండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పాస్టర్లు అందరూ అదే బ్యాచ్. ఇప్పుడు ఇంతమంది స్వస్థతలు చేస్తున్నారు మార్కెట్లో చూడండి మీరు. బెల్లంపల్లి ప్రవీణ్, కలవర సతీష్ వీళ్ళందరూ స్వస్థతలు చేస్తుంటాడు. కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవమనండి సార్. కలవర వీడు బెల్లంపల్లి ప్రవీణ్ గారి బీపీ షుగర్ 2 ఉన్నాయండి. ఉదయం సాయంత్రం టాబ్లెట్ వేసుకుంటాడు. వాడు వచ్చి మళ్ళీ స్వస్థతలు ఏసఐ చేస్తున్నాడని చెప్తుంటాడు. మరి దేవుడు ఏసఐ ఏం చెప్తున్నాడు? నిజంగా దేవుడు అయితే మరి వీళ్ళందరూ ఎంత మోసాలు చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఆయన శిక్షించట్లేదు? ఆలోచించండి మీరు. ఈ రోజు ఏం చేస్తారంటే మీకు మేడ పైన పనుకొని ఆకాశంలో చూస్తూ ఇగో ఈయన కడుపు మంట మీరు నేను మాట్లాడి గుర్తు తెచ్చుకొని నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఈ అన్యాయం ఎందుకు ఖండించట్లేదు, ఎందుకు అక్రమాలు ఆపట్లేదని మీరు తలుచుకొని ఒకసారి ఆలోచించండి మీరు. వస్తుందేనండి దేవుడు ఇవన్నీ కూడా ఒక ట్రాష్ అనమాట. ఏసయ్యా యెహోవా ఇవన్నీ ట్రాష్. దేవుడు మాట పక్కన పెట్టండి సార్. మనుషులు మిమ్మల్ని మోసం చేసేప్పుడు అందరు మోసం చేయరు కదా సార్. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి, మీరు దేవుడు కాదండి. వినండి సార్, మీకు అదే అమాయకత్వం. మీరు ఇంకా అమాయకులు మీరు. సార్ ఇంతసేపు నేను మాట్లాడే ఒక అవకాశం ఇవ్వండి సార్. నా డౌట్స్ చాలా ఉన్నాయి సార్. మీరు మాట్లాడింది తప్పండి. మాటల్లో నేను ఏం తెలుసుకున్నానంటే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసింది దేవుడు కాదు సార్, మనిషి. చూసారా ఎంత అమాయకులు మీరు. మీరు అమాయకులు చెప్పానండి. మీరు అమాయకులు ఎందుకన్నానంటే మనిషిని మనిషి మోసం చేయటం మామూలు అండి. తిట్టే వాళ్ళు గొప్పలు అంటారు మీరు. అరే వినండి సార్, మీరు ఆవేశపడకండి. వినండి, అడిగిన సమాజం అమాయకులు మీరు తిట్టేవాళ్ళు మీరు జ్ఞాని అనుకుంటున్నారా? అయ్యో వినండి నా మాట. ప్రశ్న వేశారు, సమాధానం వినే ఓపిక లేదా మీకు? సార్ ఉన్నారు సార్, కాదంటే వినండి నా ప్రశ్న. మీరు ఓపిక అయి కాదండి, మీరు ఒక ప్రశ్న అడిగా దాన్ని చెప్పినట్టు వెళ్తాను. మనిషి నిన్ను మోసం చేశాడని చెప్పి అన్నారు. రైట్, నేను ఒప్పుకుంటా. మనిషి మోసం చేశాడు. ఏ పేరుతో మోసం చేశాడు? దేవుడి పేరుతో మోసం చేశాడు. మనిషిని మనిషిగా మోసం చేయలేదండి. మీరు నా దగ్గర 10,000 తీసుకున్నారు, 10,000 ఎగ్గొట్టారు. మనుషుల మధ్య మోసం అది. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఓ పాస్టర్ ఏం చేశాడు? దేవుడి పేరు అడ్డు చెప్పుకొని నా దగ్గర నన్ను మోసం చేశాడండి. మరి దేవుడు బాధ్యత తీసుకోవాలి కదండి. అందుకే మిమ్మల్ని అమాయకులు అనే మాట ఎందుకు వాడానంటే దేవుడు పేరు చెప్పుకొని నన్ను మోసం చేసినందుకు మిమ్మల్ని అమాయకులు అనే మాట నేను మాట్లాడా చేశానండి. నేను ఎవరినో మా నాన్న తప్పంటారు, నా తప్పంటారా? వినండి, నేను ఒక నిమిషం వినండి. ఇప్పుడు జగన్ పేరు చెప్పి మీ దగ్గర 10 కోట్లు కొట్టేశారనుకోండి, జగన్ బాధ్యుడై జగన్ నా మీద చర్య తీసుకుంటాడు. నా పేరు చెప్పి నువ్వు మోసం చేసావని చెప్పి. అదే మన ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు జగన్ సంబంధం లేదు. అర్థమైందా అండి? లేదా ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పి నీ దగ్గర తీసుకుని 10 లక్షలు తీసుకున్నాను, ప్రభుత్వం నీకు 1 కోటి రూపాయలు నిధులు ఇప్పిస్తాను తీసుకున్నాను అనుకోండి, ప్రభుత్వం తక్షణం చర్య తీసుకుంటుంది. ఒరే నువ్వు ప్రభుత్వం మీద నువ్వు చెప్పి వాడికి 10 లక్షలు తీసుకున్నా కూడా పెద్ద నేరం అని చెప్పుద్ది. అదే నీ దగ్గర 10 లక్షలు తీసుకొని ఎగ్గొడితే అది కోర్టు చూసుకుంటది. అర్థమైందా అండి? అదండి, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సార్. మీరు మాట్లాడి ఇంకా మీరు చాలా మెచ్యూర్డ్ మైండ్ గా, చాలా చిన్నవాళ్ళు మీరు, మీకు అనుభవం లేదు. ఏంటంటే మీరు
దేవుడి పేరు చెప్పి మోసం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి బాధ్యత వహించాలండి. దేవుడి పేరు మోసం చేసినప్పుడు దేవుడి బాధ్యత వహించాలండి. ఇప్పుడు నేను తప్పు చేస్తే మా నాన్న జైలుకి ఎందుకు వెళ్తాడు సార్? ఏంటండి? ఇప్పుడు నేను తప్పు చేశాను సార్, మా నాన్న బాధ్యత ఎట్లా అవుతాడండి? మా నాన్న నన్ను దేవుడి పేరుతో చేసిన మా మోసపోవడం మీ అమాయకత్వం. దేవుడికి మరి సంబంధం లేదా దీంట్లో? సార్ నేను చెప్పండి. జగన్ పేరు చెప్పి మీ దగ్గర 10 లక్షలు కొట్టేశాను సార్. జగన్ నీకు డబ్బులు ఇస్తాడయ్యా, నేను ఇప్పిస్తాను, బాధ్యత నాది, నీ అకౌంట్ లో 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు ఇవ్వమంట. జగన్ దగ్గర మీకు అన్ని చూపిస్తా, అది పెద్ద కేసు అవుద్దండి. జగన్ పేరు నేను వాడుకొని కనుక మీకు డబ్బులు ఇస్తే పెద్ద కేసు అవుద్ది. ఉత్తగా మీ దగ్గర 5 లక్షలు తీసుకుని నన్ను ఎవరు పట్టించుకోడు. ఉద్యోగం ఇప్పిస్తానో లేకపోతే ఇంకోటి ఇప్పిస్తానో గవర్నమెంట్ ఆ ఫలా చూపించి మీకు చేస్తే పెద్ద నేరం, అది ఇంకా ఉన్నదానికంటే పెద్ద నేరం అవుతుంది. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఆయన కాల్ చేస్తే మీరు మాట్లాడడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఏంటండి? ఆయనతో మాట్లాడడం చేస్తే మీరు మాట్లాడడం ఏం లేదు సార్, మేము ఇద్దరం ఒక ఆఫీస్ లో పని చేస్తామండి. అంటే ఆయన తెలియదు కాదు? తెలుసండి, తెలుసు. నేను డ్రైవర్ గా ఉంటాను, మనోడు అసిస్టెంట్ డ్రైవర్ గా ఉంటాడు. ఇప్పుడే వచ్చాడు కొత్తగా నేర్చుకోవడానికి డ్రైవింగ్. అయితే లైసెన్స్ ఉంది కానీ ఎల్ఆర్ ఉంది. ఎల్ఆర్ అంటే తెలుసు కదా. ఎవరు అనుకునే సార్ వినండి సార్, మీకు సార్ వినట్లేదు సార్. ఎల్ఆర్ ఆయన దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఉంది సార్ ప్రస్తుతానికి. నాకంటే 5-6 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఈ కార్ ఫీల్డ్ లో నేను తోలుతాను. ఇప్పుడే వచ్చాడు అతనికి, నాకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అన్న ఒకసారి మాట్లాడన్నా అని చెప్పి నేను ఆ ఫోన్ తీసుకొని మీతో మాట్లాడుతున్నాను. సార్ మా ఓనర్ వచ్చే టైం అయిందండి, మళ్ళీ అరుస్తాడు. విజయవాడ ట్రిప్ వెళ్ళాలి. ఒక మాట లాస్ట్ మాట చెప్తాను సార్. 6:30కి విజయవాడ వెళ్ళాలి సార్. వస్తారా మీరు? ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్. మరి రండి, వనస్థలిపురంలో మాది ఉంది. కలవండి వచ్చి, మీకు ఏమైనా ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా చేస్తాను నేను. వద్దులేండి, మన కస్టమర్ మనం ఆధారపడుతున్నామండి. ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడిగితే మళ్ళీ మీరేమో పార్సల్ తిరగబడతారు. లేదండి, ఇప్పుడు పార్సల్ తప్పిస్తే నా దగ్గర ఎవరు ఇచ్చినా హెల్ప్ చేస్తానండి. పాస్ట్ అనే పేరు ఎత్తే మాత్రం బీపీ 300-400కి వెళ్ళిపోతా ఉంటుంది పాస్ట్ అనే పేరు చెప్తే. కానీ బీపీ వచ్చినా ఎదుటి వాళ్ళు ఫిట్ అవుతారు. చిన్నవాడికి నేను ఒక సంవత్సరం నేను నేర్చుకుని భగవద్గీత అన్ని చదివానండి. ఎదుటి వాళ్ళు ఫిట్ అవుతారు మనం ఎప్పుడు కూడా. తిట్టద్దా? సరే అయితే మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, మీ కాళ్ళు చేతులు నరికేస్తారు. నరికిన తర్వాత మీరు నా మీద కేసు పెట్టద్దు, నన్ను తిట్టద్దు. సరేనా? ఏమండి చెప్పండి. మీరు నాకు కనపడితే కాళ్ళు చేతులు ఎడగొడతాను సార్. మీరు మీ కోపం రాకూడదు, ప్రేమపూర్వకంగా నన్ను పలకరించాలి మీరు. సరేనా? సార్ నేను ప్రేమ లేదు సార్, ఇదేనండి. మీరు అన్నారు కదా ఎదుటోడి, ప్రపంచం అన్నిటికంటే ఎదుటోడి సలహా ఇవ్వడం చాలా సులభం అండి. ప్రపంచం అన్నిటికంటే కష్టం చాలా సులభం. ఏనండి, ప్రపంచం అన్నిటికంటే సులభమైంది ఏదయ్యా అంటే ఎదుటోడి సలహా ఇవ్వటం అండి. అన్నిటికంటే కష్టమైంది ఆ సలహా పాటించడం. అర్థమైందండి? ఎదుటోడికి ఎన్ని సలహాలైనా ఇవ్వచ్చు సార్. ఎదుటి వాడిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా, చెప్పడం చాలా సులభం. అసలు అవునండి, మరి నా కడుపు అంటే నేను తీర్చుకోవాలి కదా. సరే, మా ఓనర్ వచ్చే టైం అయింది, మళ్ళీ మాట్లాడదాం. మా ఓనర్ వచ్చే టైం అయింది, మళ్ళీ మాట్లాడదాం. బాయ్ అండి, బాయ్.